అందరికీ నమస్కారం. జీవితం చాలా చిన్నది. ఈ జీవితంలో మనకు ప్రతి క్షణం కూడా గడిచిపోతూనే ఉంటుంది. మన జీవిత కాలంలోంచి ఒక క్షణం తొలగిపోతూనే ఉంటుంది. అలాంటి విషయాల్లోనే ఈ జీవిత ప్రయాణంలో ఎన్నో అవరోధాలు, మరెన్నో ఆటంకాలు, ఇంకెన్నో సంతోషాలు, దివ్యమైన అనుభూతులు కలిగిన క్షణాలు, ఇవన్నీ మనకి ప్రతిరోజు కలుగుతూనే ఉంటాయి, ఉంటూనే ఉంటాయి. అయితే ఒక కవిగా నేను అడుగు వేస్తున్న క్రమంలో ఒక సంస్థ నిర్మించడం, ఆ సంస్థ ఈ 2025లో ఏమేమి చేశాము, ఎలాంటి ముందుకు వెళ్ళాము అనేది ఒక చిన్న వివరణతోటి మీకు చెప్పగలుగుతాను. రామదాసు సాహితీ కళాసేవ సంస్థ స్థాపించి తరువాత ఈ 2025లో సుమారుగా ఒక 7 పుస్తకాలని సంపాదకత్వంలో తీసుకురావడం జరిగింది. అలాగే అందులోనే ఆ 7 పుస్తకాలలోనే ఒక 2 అద్భుతమైన పుస్తకాలు ఎంతో ప్రాచుర్యానికి పొందే విధంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం కలిగింది. అట్లాగే ఒక కవిగా, ఒక రచయితగా ఈ 2025లో నా పుస్తకాలు కూడా 8 పుస్తకాలు రావడం జరిగింది. అంతేకాకుండా ఆగస్టులో, అంటే 2025 ఆగస్టు కృష్ణాష్టమి రోజు నుంచి మా సంస్థ నుంచి, అంటే రామదాసు సాహితీ కళాసేవ సంస్థ నుంచి నవచిత్రిక అనే మ్యాగజైన్ కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పటికి సుమారుగా 5 నెలలు 6 నెలలు అవుతున్నది. ఈ 5-6 నెలల నుంచి కంటిన్యూగా ఆ మ్యాగజైన్ వస్తూనే ఉన్నది. ఈ మ్యాగజైన్ విషయం ఏంటి అని అంటే, కవులకు అంటూ ప్రత్యేకంగా ఒక మ్యాగజైన్, అది కూడా ఆఫ్లైన్లో. ఆన్లైన్లో మ్యాగజైన్ అని అంటే ఒక 1 year పాటు రామదూత సాహితీ క్షేత్రం నుంచి ఆన్లైన్లో కూడా ఒక మ్యాగజైన్ తీసుకురావటం జరిగింది. తద్వారా అనుకున్న విషయం ఏంటంటే, కవులకంటూ ఒక ప్రత్యేకంగా ఒక గుర్తింపు ఉండాలి, కవులను కూడా అందరూ గుర్తించాలి అన్న సదుద్దేశంతో ఈ మ్యాగజైన్ తీసుకొని రావటం జరిగింది. ప్రతి కవికి కూడా, అంటే ఇందులో రాసిన ప్రతి కవికి కూడా వాళ్ళ ఇంటికి ప్రతి నెల 15వ తారీఖు లోపల ఈ మ్యాగజైన్ వస్తూ ఉంటుంది. అది ఒక 2025లో ఒక గొప్ప అడుగు ముందుకు వేసామంటానికి నిదర్శనం ఈ నవచిత్రిక అనే మ్యాగజైన్. దీంట్లో కవితలు, కథలు, ధారావాహికలు, అలాగే ఆరోగ్యపరమైనవి, రాజకీయపరమైనవి, ఇలా అన్ని రకాలుగా మిళితమై ఉంటుంది. అదే నవచిత్రిక. ఇక మేము అంటూ ఈ సంస్థ నుంచి ఒక అద్భుతమైన 3 కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అది ఒకటి, అందులో ముఖ్యమైనది సాహిత్య సంగ్రామం అనే ఒక నామకరణం చేసి ఈ సంవత్సరం, అంటే 2025లో మేము 3 ప్రోగ్రాములు చేసాము. ఏంటి సాహిత్య సంగ్రామం అని అంటే, ఒక కవిగా మనం ఎన్నో రాస్తుంటాం. అన్ని సంస్థల వాళ్ళు ఇచ్చినట్టుగా కవితలు, వాళ్ళు అంశాలు ఇస్తారు, సాయంత్రం వరకు మనం కవిత రాస్తాం, పోస్ట్ చేస్తాం. కానీ ఈ సాహిత్య సంగ్రామం సదుద్దేశం ఏంటంటే, కవులందరూ కూడా వేదిక దగ్గరకు వచ్చినప్పుడు ఒక సర్టన్ టైంలో ఒక 10 టాపిక్స్ తీసుకొని ఆ 10 టాపిక్లని ఒక బాక్స్లో వేసి అందులోంచి ఒక టాపిక్ని సెలెక్ట్ చేసి అదే వేదిక మీ దగ్గర ఉన్న కవులకు అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. అలా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఒక అర్ధగంట టైం కవులందరికీ ఇవ్వటం జరుగుతుంది. ఈ అర్ధగంట టైం లోపలనే కవులందరికీ ఒక బుక్కు, పెన్ను సంస్థ నుంచే ఇవ్వటం జరుగుతుంది. ఆ అంశానికి సంబంధించి కవులందరూ కవితలు అర్ధగంటలో రాయాలి. అదే కవితల నుంచి తీసుకొని వాటినే కవి సమ్మేళనం నిర్వహించటం జరుగుతుంది. ఇది ఇంతవరకు ఎవరూ చేయని ఒక విభిన్నమైన ప్రక్రియ. ఆ కవితల్లో నుంచి, అంటే ఆన్ ది స్పాట్లో ఒక అర్ధగంటలో కవిత రాస్తే అదే కవిత నుండి కవి సమ్మేళనం నిర్వహించడం తర్వాత అందులో నుంచి టాప్ 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి నగదు బహుమతి, పాల్గొన్న కవులందరికీ కూడా మేము సన్మాన సత్కారాలు, అంటే మెమోంటోస్, ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది 3 కార్యక్రమాలు చేయటం జరిగింది 2025లో. అలాగే అందులోనే కొన్ని చోట్ల పుస్తకావిష్కరణలు చేయటం జరిగింది. అందులో ముఖ్యమైన పుస్తకావిష్కరణ ఏంటంటే ఆపరేషన్ సింధూర్.
ఆపరేషన్ సింధూర్ నుంచి ఇది ఒక కవితా సంకలనం. కవులందరి దగ్గర నుంచి కవితలు సేకరించి ఈ శ్రీ మాటేటి నందన్ గారు రిటైర్డ్ కల్నల్ గారిని పిలిపించి అతని చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ చేయటం అనేది ఒక గొప్ప విషయంగా భావిస్తున్నాం. అలాగే ఈ మధ్యనే మూడో సాహిత్య సంగ్రామం సమయంలో మేము ఒక విభిన్నమైన కార్యక్రమం తలపెట్టినప్పుడు దానికి తగినట్లుగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఒక గొప్ప పుస్తకం తీసుకురావడం జరిగింది. ఆ పుస్తకానికి కూడా ఒక చిన్న బీజం ఉన్నది. 2024లో పోలీసు వారి గురించి 4వ సింహం అనే కవితా సంకలనం ఒకటి తీసుకొని రావడం జరిగింది. ఆ కవితా సంకలనాన్ని, ఆ పుస్తకాన్ని అడిషనల్ డీసీపీ తేజావత్ రామదాసు గారి చేతుల మీదుగా పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఆ పుస్తకం చదివిన కొంతమంది పోలీసు వారు నేడు సమాజంలో డ్రగ్స్ అండ్ సైబర్ క్రైమ్ నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి, దీని మీద ఏదైనా ఒక పుస్తకం తీసుకురావడానికి ప్రయత్నం చేయండి అని సూచించినప్పుడు దాన్ని ఆలోచించి అదే డ్రగ్స్ అండ్ సైబర్ క్రైమ్ మీద యుద్ధం ఎవరితో అనే ఈ పుస్తకం కవితా సంకలనం తీసుకురావడం జరిగింది. ఇందులో 100 మంది కవితలను సేకరించి కవుల నుంచి ఆ కవితా సంకలనం తీసుకొచ్చి ఆ పుస్తకాన్ని ఏసీపీ కిరణ్ కుమార్ గారు క్రైమ్ బ్రాంచ్ ఆ సార్ చేతుల మీదుగా పుస్తక ఆవిష్కరణ చేయటం జరిగింది. ఇది ఒక గొప్ప విషయం. ఎందుకంటే ఒకప్పుడు పోలీసు వ్యవస్థ నుంచి 4వ సింహం కానీ ఆ తరువాత మన జవాన్లు మిలిటరీ వ్యవస్థ నుంచి ఆపరేషన్ సింధూర్ కానీ ఆ తర్వాత నేడు జరుగుతున్న సమాజంలో జరుగుతున్న డ్రగ్స్ అండ్ సైబర్ క్రైమ్ నుంచి యుద్ధం ఎవరితో కానీ ఇలాంటి పుస్తకాలు తీసుకొచ్చేసేయటం అనేది మాకు చాలా సంతోషంగా, మా సంస్థ నుంచి రావటం అనేది చాలా సంతోషంగా అనిపించింది. అంతకంటే ముఖ్యంగా ఇంకా మేము భక్తికి మార్గం ఇదేనా అనే ఒక పుస్తకం తీసుకొచ్చాం. అనంటే మనము అగరవత్తులు కానీ లేకపోతే దీపావళి టైంలో టపాసులు కానీ ఇలాంటి వాటి మీద, లేకపోతే ఒత్తులు, కర్పూరం ఇలాంటి వాటన్నిటి మీద కూడా దేవీ దేవతల ఫోటోలు ఉంటున్నాయి. వాటిని మనం వాడిన తర్వాత ఆ పైన ఉన్న అట్టాలను కూడా మనం చెత్త కుప్పలలో పడేయటం, వాటిని తీసుకెళ్లి డంపయార్డ్లో పడేయటం, అక్కడ తగలబెట్టడం ఇలాంటివన్నీ చాలా చూస్తూ ఉండటం. దీన్ని ఉద్దేశించి మేము భక్తికి మార్గం ఇదేనా అని ఒక కవితా సంకలనం తీసుకురావడం జరిగింది. అది చాలా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాము. అదొకటి మా నుంచి వచ్చిన గొప్ప విషయం అని మేము భావిస్తున్నాం. 25 ఏప్రిల్లో ఒక యానివర్సరీ చేసినప్పుడు ఏదన్నా విభిన్నంగా ఉండాలి, కవులకు అందరికీ బిరుదులు ఇస్తుంటారు. 100 కవితలు రాసిన వాళ్ళకు ఒక బిరుదు, 50 కవితలు రాసిన వాళ్ళకు ఒక బిరుదు, అంతకంటే ఎక్కువ రాసిన వాళ్ళకు ఒక్కొక్క బిరుదు ఇస్తూనే ఉంటారు. కానీ మన వంతుగా మనం ఏం చేయాలి అన్న ఆలోచన కలిగినప్పుడు సుమారుగా ఒక 100 మందికి కవులకి వారి బయోడేటాను తీసుకొని, వాళ్ళు రాసిన రచనలు తీసుకొని తద్వారా దానిని బేస్ చేసుకొని ఒక బిరుదు ప్రదానం చేయటం, ఇచ్చిన బిరుదును మళ్ళీ ఇవ్వకుండా అలా సుమారుగా ఒక 100 మందికి ఒక బిరుదుని ఇస్తున్నాం. కానీ అలా బిరుదు ఇచ్చినప్పుడు ఏదో వాళ్ళ వరకే ఒక చిన్న సర్టిఫికెట్ ఇచ్చేసేసి దాంట్లో బిరుదు అని రాసేసి ఇస్తే సరిపోతుందా అన్న ఆలోచన, అంటే ఒక ఫ్రేమ్ కట్టించి ఇచ్చినా కూడా వాళ్ళకే ఇండివిజువల్గా ఉంటుందన్న ఆలోచనని కొంచెం విశ్లేషణ చేసుకొని ఒక అడుగు ముందుకు వేస్తూ సన్మాన కవితామృతం అనే ఒక పుస్తకం తీసుకొచ్చాను. ఆ సన్మాన కవితామృతం మొత్తం కూడా దాంట్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పేజీ కేటాయించి వాళ్ళకి ఇచ్చిన బిరుదు వాళ్ళ ఫోటోతోటి కంప్లీట్గా, అంటే ఆ సన్మాన కవితామృతంలో ఎంతమందికి బిరుదు ప్రదానం చేశామో అన్నీ ఒక బుక్గా తీసుకొచ్చేసేసి అది ప్రతి ఒక్క కవికి అందించడం జరిగింది. విషయం ఏంటంటే అందరికంటే నేనేమో గొప్పవాడిని కాదు, లేకపోతే అందరికంటే గొప్ప ఆలోచనలు ఉన్నవాడిని కాక, కానీ ఉన్న దానిలో మనం ఏం చేయగలుగుతున్నాం అనే ప్రక్రియలో 2025 నుంచి ఇప్పటి వరకు, అంటే ఈ సంవత్సర కాలంలో ఎన్నో విషయాలని పరిశీలన చేస్తూ, అంటే కొన్ని సభలకి కవి సమ్మేళనాలకు వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న విషయాలని క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ అందులో ఏమైనా చిన్న
తప్పులు జరిగినా కూడా మేము ఏదన్నా కార్యక్రమం చేసినప్పుడు ఆ కార్యక్రమంలో అలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు మా వంతుగా మేము ఏం చేయగలుగుతాం అంటే, మేము కార్యక్రమం చేస్తే అందులో చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, కానీ పెద్ద పెద్ద లోపాలు లేకుండా ఉండటం కోసం మనం అన్నిట్లో సాటిస్ఫాక్షన్ చేస్తామంటే చేయలేము. కానీ ఉన్న వనరుల్ని తోటి వాళ్ళకి అద్భుతంగా చేయడానికి మా వంతు ప్రయత్నంగా ఈ రామదాస్ సాహితీ కళాసేవ సంస్థ, అలాగే నవచిత్రిక మ్యాగజైన్ ఇవన్నీ కలిసి ముందుకు వెళ్ళటానికి మా వంతుగా ప్రయత్నం చేసి ఈ 2025లో ఎన్నో అనుభూతుల్ని కూడగట్టుకున్నాం. ఎంతో మంది పెద్ద పెద్ద వ్యక్తులు అంటే కల్నల్ గారు లాంటి వాళ్ళు కానీ, ఏసీపీ గారు లాంటి వాళ్ళు కానీ, అలాగే అడిషనల్ డీసీపీ గారు లాంటి వాళ్ళు కానీ ముందుకు వెళ్తూ ఉన్నందుకు అందరికీ ఈ 2025 సంవత్సరంలో మా నుంచి ఎన్నో విషయాలను మీకు అందిస్తూ కవులందరికీ కూడా, అలాగే ఎన్నో విషయాలను అందరికీ క్రోడీకరించి ఒక సంస్థ వేదికగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ మా ప్రయాణం సాగుతూనే ఉంది. అదే దిశగా 2026లో కూడా ఇంకా ఎన్నో పుస్తకాలు తీసుకురావాలి, ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలి, ఎంతో మందికి మనకు చేతనైనంత వరకు కూడా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అనే 2025 చాలా మంచిగా జరిగింది. అందరికీ కూడా ఎన్నో అనుభూతుల్ని మిగిలిచ్చింది అని మేము ఆశిస్తున్నాము. అలాగే మాకు ప్రత్యేకంగా మర్చిపోలేని ఎన్నో అనుభూతుల్ని కూడా మిగిలిచ్చింది. అలాంటిది ఈ 2026 కూడా అందరికీ ఎన్నో సంతోషాలు, ఎన్నో శుభాలు, ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడానికి, ఎన్నో పుస్తకావిష్కరణలు చేయడానికి ఒక అద్భుతంగా ముందుకు తీసుకెళ్తాదని ఆశిస్తూ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు. కవులందరికీ కూడా రామదాస్ సాహితీ కళాసేవ సంస్థలోనే కాదు, మిగిలిన సంస్థలో ఉన్న కవులందరూ కూడా ఈ 2025లో ఎన్నో అనుభూతుల్ని పొందారు. అలాగే 2026లో కూడా మీ రచనలు ఎన్నో ప్రాచుర్యం పొందాలని, అలాగే 2026లో ఇంకా పై స్థాయికి ప్రతి ఒక్క కవి, ప్రతి ఒక్క సంస్థ కూడా ముందుకు వెళ్ళాలి అని ఆశిస్తూ తెలుగు భాషను మనం అందరం కాపాడటానికి ఎన్నో సంస్థలు ఉన్నాయి. అన్ని సంస్థలు కూడా తెలుగు భాషను కాపాడటానికే ఉన్నాయి. ఇయ్యో చిన్న చిన్న లోపాలు అనేది జరుగుతూనే ఉంటాయి. ఆ లోపాలన్నిటినీ కూడా మనందరం కవులుగా మనం ఆలోచిస్తూ ఆ లోపాలను సరిచేసుకుంటూ ముందుకు వెళ్దాం. సంస్థల్లో వాళ్ళు ప్రతి ఒక్క వ్యవస్థాపకులు కూడా ఎంతో అద్భుతంగా కవి సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ ఈ తెలుగు భాషని నిలబెట్టడానికి చేసే కృషిలో రామదాసు సాహితీ కళాసేవ సంస్థ ఎప్పుడూ ముందు ఉంటుందని ఆశిస్తూ మరొక్కసారి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. బాయ్.